మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగం మోపారు. కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏఎస్ఆర్ నగర్ లో స్టేషన్ లోని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ లోని 4 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సుధా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హైదరాబాద్ సంబంధించినటువంటి జిల్లా సంబంధించినటువంటి కొత్త కార్పొరేషన్ల విషయంలో సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలి, సికింద్రాబాద్ ఏరియానంతా కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేర్చారని చెప్పేసి అనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొన్న ఒక సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతోటి ఒక నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముక్కలు చేస్తానని చెప్పేసి ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలు వరుసగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కొద్దిమంది నేతలు బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరికొద్ది మంది కాంగ్రెస్ నేత రవికిరణ్ ఇటు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన బిఎన్ఎస్ సెక్షన్ 352, 351/2, 353/1, 353/2 వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తలసాని పైన ఈ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి తన వ్యాఖ్యల పట్ల ఒకవైపు ఇబ్బంది పడితే తాను తన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓపెన్ గానే ప్రకటన చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు నేను ఏదో ఆవేశంలో అన్నాను తప్ప ఒకవైపు సికింద్రాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాన్ని గతంలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ గా ఉండేది, దాన్ని కాస్త ఇప్పుడు దాని అస్తిత్వం లేకుండా చేస్తున్నారు, దీనికోసం భారీ ఉద్యమాన్ని చేపడుతున్నామని చెప్పేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి కానీ ఆయన అభిమానులు కానీ బాధపడి ఉంటే నేను చిత్తిస్తున్నాను, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.